ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏమీ చేయని వైఎస్ ముద్రగడకు దేవుడలా అయ్యారని ప్రశ్నించారు. కాపుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన తనకు ఆటంకాలు కలిగించడం సబబు కాదన్నారు. ముద్రగడ వాస్తవాలు గమనించి దీక్ష విరమించారన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. నేనేమంటున్నానంటే ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా ఉండే సమస్యలు కానీ మీ స్వేచ్ఛకు కానీ రాష్ట్రం ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. నేను అడుగుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైన్ ఎవరు కాల్చారండి? నేను ఆ రోజు చెప్పాను. ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉందా? ఎప్పుడూ లేదు. ఎక్కడి నుంచి వచ్చి కాల్చారు? కొంతమంది బయట వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఇది చేస్తే ముద్రగడ్డ అక్కడ ఆందోళన చేస్తామంటే వీళ్ళు కావాలని ట్రైన్ కాల్చేశారు. దానివల్ల ఎంత భయభ్రాంతులయ్యారు రాష్ట్రం మొత్తం. ఎంత బాధాకరమైన సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్లు కాల్చేశారు, పోలీసుల వ్యాన్ల పైన కాల్చారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పైన తిరుగుబాటు వస్తే ఇంకెవడు పని చేస్తాడు? ఎవరి ప్రాణాలు ఎవరు కాపాడతాడు? ఎవరి మానాన్ని ఎవరు కాపాడతారు? ఎవరి ఆస్తులు ఎవరు కాపాడాలి? ఇప్పుడు మీరున్నారు, మీరు కొట్టుకుంటారు. ఎవరిని అడుగుతారు? మీరు పోలీసుని అడగరా? మీరు అరాచకాలు సృష్టిస్తే అరాచకాలు దీంట్లో ఎవరు పాటుపాటు చేస్తే ఎవరు కాపాడాలి? వ్యవస్థలను గౌరవించే సాంప్రదాయాలు రావాలి మనకు. ఐఎమ్ అపీలింగ్ ఎవ్రీబడి. నేరాలు ఎక్కడా జరగడానికి వీలు లేదు. నేరాలు చేయడం కరెక్ట్ కాదు. అదే మరిగా ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం. నేను ముద్రగడ గారికి విజ్ఞప్తి చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఇది మంచిది కాదు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సమస్యలు సృష్టించడం ఎవరికి మంచిది కాదు. ఏం హామీలయ్యా? నువ్వు చెప్పు. ఆయన అడిగాడు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ, ఏం హామీ ఇచ్చా నేను? నీకు తెలియదా? నీకు తెలియకుండా ఆయనకి నేను హామీ ఇచ్చానా? యూ టెల్ మీ. నిన్న ఒక ఆయన ఇక్కడ చెప్పాడు నేనేమి చేయలేదని. ఏం చేయలేదు నాకేం తెలుసు? ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు. నేను ఏ హామీ ఇచ్చాను? ఆయనకి ఎప్పుడన్నా హామీ ఇచ్చాను? నేను ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో అడిగాడా? లేదంటే ఈయన ఎలక్షన్లో పోటీ చేయబడి అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు. నేను చేసిన వాడిని ఈరోజు అవుతున్నానా? నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు. నేను అదేం లేవు. కాబట్టి ఇక్కడ నేను రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఇప్పుడిప్పుడే కష్టాల్లో ఉన్న రాష్ట్రం. నవ నిర్మాణ దీక్ష పెట్టాం. నిన్న వచ్చే కొద్దికి మహాసంకల్పం పెట్టాం. కేంద్రం కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం అన్ని విషయాల్లో ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకొని పూర్తిగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.